సార్, సంక్రాంతి పండుగకి మా ఊర్లో కుటుంబంతో గడపడానికి 2 రోజులు సెలవు కావాలి. సెలవా? పని ప్రాధాన్యం లేదా నీకు? నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? ఆ ఫ్యామిలీ డ్రామాల కోసం సెలవు అడుగుతున్నావా? ప్రాజెక్ట్ ఆగిపోతే నువ్వు బాధ్యత వహిస్తావా? సార్, నా జీవితంలో పని కూడా ముఖ్యం, కానీ పండగంటే మా కుటుంబంతో బంధాలు కలుపుకునే అవకాశం. మీరు అర్థం చేసుకోకపోతే మానవత్వం కోల్పోయినట్టే. నీకు ఎమోషనల్ డ్రామాలు చేసే టైం ఉంది, కానీ ఇక్కడ పని చేసే నైపుణ్యం లేదు. నీకు పని అంత ముఖ్యమైతే నీ పండగల మాటలు మర్చిపో. సార్, మీరు మమ్మల్ని ఎంత పట్టించుకున్నారో మీ మాటల్లోనే తెలుస్తుంది. ఈ ఉద్యోగం కోసం నా వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయలేను. నా పండగ నా కుటుంబంతో గడపడం కంటే ఏది గొప్పది కాదు. ఇది నా రాజీనామా లేఖ. మీకు పని చేసేంత సమయం నాకుంది, కానీ స్వేచ్ఛగా బతకడం కూడా నేర్చుకోవాలి. నిన్ను దాటి నా కుటుంబానికి ముఖం చూపడమే నా గొప్ప. నువ్వు మంచి ఉద్యోగాన్ని కోల్పోతున్నావు. ఆలోచించు. మీ ఈగో కోసం నేను నా కుటుంబాన్ని వదలలేను. మీరు కూడా ఆలోచించండి సార్. సంక్రాంతి కోసం ఒక అడుగు ముందుకి. బంధాల బలం అహంకారానికి సమాధానం.